Here is the review of Telugu dubbed movie Coolie starring Nagarjuna garu, Rajinikanth garu, Shobhan Savar garu, Upendra garu, Pooja Hegde garu, blah 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 blah. ఇలాంటి డైలాగ్ ఒకటి ప్రీ క్లైమాక్స్లో చెప్తారు డైలాగ్. అసలు వా మనం బుక్ ముందు పెట్టుకుని చదువుతాం చూడండి, సేమ్ అదే విధంగా ఉంటుంది డైలాగు. ఇచ్చి పడేశారు అంతే నిజంగా. వెంటనే జోబులో చేతులు పెట్టుకుని అలా నడుచుకుంటూ వచ్చేయాలనిపించింది. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ మోస్ట్ హైప్డ్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ స్టారింగ్ నాగార్జున గారు, రజనీకాంత్ అండ్ బ్లా 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 చాలామంది ఉన్నారు దాంట్లో, శోభన్ సవర్ గారు. అంటే ఇక మూవీ ఓవరాల్గా మూవీ ఎలా ఉందనే విషయానికి వెంటనే వచ్చేద్దాం. ఎందుకంటే లైటింగ్ ఎఫెక్ట్ నేను వెంటనే చెప్పకపోతే నేను ఈ వీడియో పెట్టి అనవసరం. ఎందుకంటే ఆ మూవీ చూసి టికెట్ బుక్ చేసుకుని దొరకడం చాలా కష్టమైంది తెలుగు స్టేట్స్లో. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే హౌస్ఫుల్స్. ఎందుకంటే దానికి అంత హైప్ బిల్డ్ చేశారు కాబట్టి. సో ఎక్కడో దొరికింది 3కి 3:20 ఆ టైంకి దొరికింది. సో వెంటనే ఫైనల్గా బుక్ చేసి వెళ్ళి చూసి రావడం జరిగింది. ఎంత టైం పట్టింది 6:30 వరకు. అసలు అమ్మో 6:30 వరకు అసలు ఎలా భరించామో. మీరు నిజంగా చూసిన వాళ్ళు అంటే మీరు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు ఎలా భరించారో కానీ హ్యాట్స్ ఆఫ్ అంతే. నేనైతే భరించలేకపోయాను. కానీ తప్పదు కదా, రివ్యూ ఇవ్వాలంటే చూడాలి కంప్లీట్గా. అసలు టైటిల్స్ పడేంత వరకు చూడాలి ఏం జరిగింది ఏంటనేది. సో ఒక మూవీ పాయింట్కి వచ్చేద్దాం. ఎలా ఉంది అనే విషయానికి వచ్చేస్తే, ఎలా ఉంది చెప్పడానికి కూడా మాటలు లేవు. అసలు ఆ రేంజ్ రాడ్ రంబోలా అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ముందే చెప్పేస్తున్నా, ఈరోజు ఇంకో మూవీ రిలీజ్ అయింది వార్ 2. సో దానికి నేను కొంచెం బెటర్ రివ్యూస్ ఇచ్చాను. దీనికి ఏంటి ఎలా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారని చాలామంది దాన్ని తిట్టుకున్నా వేసుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే నేను ఉన్నట్టు చెప్తున్నా. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ సినిమా మాత్రం కూలీ రాడ్ రంబోలా అంతే. ఇంకా అంతకు మించి నేను వేరే వర్డ్ చెప్పను. మొత్తం సినిమా అంటే కాదు, ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తుంది అని అనుకున్నాం. ఏదో వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20-30 మినిట్స్ మౌనికా సాంగ్ అయిపోయేంత వరకు అలా వెళ్తుంది. అలా గ్రాఫ్ అలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తుంది అనుకున్నా. మౌనికా సాంగ్ అయిపోయిన తర్వాత మూవీ కొంచెం బిట్ లేస్తుంది అనుకున్నాను. ఓకే, మళ్ళీ అలానే వెళ్తుంది. ఇంటర్వెల్ పడిపోయింది. ఇంటర్వెల్ వరకు ఏదేదో జరిగిపోయింది. ఇంటర్వెల్ ఓకే పర్వాలేదులే, బోర్ కొట్టే మూమెంట్స్ అయితే లేవు. అలా అని చెప్పేసి చిరాకు తెప్పించే మూమెంట్స్ ఏమీ లేవు. పర్వాలేదులే, జస్ట్ ఓకే వాచ్, గుడ్ వాచ్ అని అనుకున్నాను. ఎందుకంటే మనకు సెకండ్ హాఫ్లోనే అసలు సినిమా స్టార్ట్ అవుతుందని మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ అలాంటిది ఇచ్చారు కాబట్టి ఓకే సెకండ్ హాఫ్ కోసం సీటెడ్ అని కూర్చున్నాను. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందయ్యా. నా పక్క సీట్ వాళ్ళు నేను ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూసుకోవడం, అసలు ఇంకా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళెవరో నేనెవరో తెలియదు కూడా మా ఇద్దరికి. ఇలా చూసుకుంటా సినిమా అయిపోయి దండం పెట్టుకుని వచ్చేసాం. అసలు చాలా దారుణం. అసలు అంత వీకెస్ట్ రైటింగ్ లోకేష్ గారి ఫిల్మోగ్రఫీలో వీకెస్ట్ రైటింగ్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. టెక్నికల్గా చాలా బాగుంది. టెక్నికల్గా బాగుండడం అంటే సినిమా బాగడం కాదు, టెక్నికల్ డిపార్ట్మెంట్స్లో సినిమాకి యూజ్ చేయాల్సిన ఎఫెక్ట్స్ అన్నీ బాగా ఎఫెక్ట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ ఒక్కడే డ్యూటీ చేస్తాడు అనుకున్నాను, కానీ మధ్యలో కూడా పడుకోబెట్టేశాడు అనిరుద్ధ్. ఎందుకంటే హై మూమెంట్స్ ఏమీ లేవు చేయడానికి కూడా. ఆ ఒకటే ఏదో తగ్గిదంతో ఏదో మ్యూజిక్ కొట్టాడు. అది అలా లాగేశారు మొత్తం. అండ్ కూలీ పవర్ హౌస్ వచ్చినప్పుడు మాత్రం హై వస్తుంది అనుకున్నప్పుడు, కానీ సీన్లు ఏమీ లేదు. అన్ని క్యారెక్టర్స్ అన్ని పెట్టుకుని యూజ్లెస్. అసలు నాగార్జున గారు నిజంగా వేస్ట్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ మీద అయితే. ఎందుకు మిమ్మల్ని తీసుకోక్కర్లేదు, ఎవరొకరిని తీసుకున్నా నో ప్రాబ్లం ఆ క్యారెక్టర్కి. అండ్ దాని తర్వాత ఇంకెవరు ఉపేంద్ర గారికి అసలు ఎందుకు పెట్టుకున్నారో తెలీదు, అసలు వేస్ట్. నాకు కూస్తో శోభన్ గారు మాత్రం కొంచెం బెటర్. కొంచెం ఆయన మీదే వెళ్తుంది మొత్తం మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. మూవీ స్టార్ట్ అవ్వడం ఆయనతోనే స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవ్వడం కూడా ఆయనతోనే ఎండ్ అవుద్ది. అలా కొంచెం బెటర్ అంటే శోభన్ గారే. అండ్ ఇంకా అమీర్ ఖాన్ గారు కామెడీ రోల్ అసలు నిజంగా యూజ్లెస్. అసలు అలా పెట్టాల్సిన అవసరమే లేదు అమీర్ ఖాన్ గారిని. ఏదో సినిమా లెంత్ పెంచాలని పెట్టినట్టున్నారు. అండ్ శృతి హాసన్ గారు డబ్బింగ్ అయితే వరస్ట్. అసలు ఆవిడ డైలాగ్ చెప్తుంటే ఏదో మనకి ఏమంటారు నిద్ర వస్తుంది, నిద్రపుచ్చే డైలాగ్స్ ఉంటాయి చూడండి, అలా అనిపించింది. అండ్ రజనీకాంత్ గారి స్వాగ్ ఫస్ట్ హాఫ్ అనుకుంటా కొంచెం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వాగ్ వల్ల ఇంకా నేను కూర్చోగలిగాను. దాని తర్వాత సెకండ్ హాఫ్లో అది కూడా లేదు. ఫస్ట్ హాఫ్లో అది ఉంది, కానీ సెకండ్ హాఫ్లో అయితే ఇక వాకౌట్ ఫీల్స్ నాకైతే. అండ్ ఇక లోకేష్ కనకరాజు గారు నిజంగా లియో చాలా బెటర్ దీనికి. ఫస్ట్ హాఫ్ టెక్నికల్గా అవనివ్వండి, స్టోరీ పరంగా డెవలప్మెంట్ ప్రోగ్రెషన్ అనేది చాలా బాగుంటుంది లియోలో. అండ్ సెకండ్ హాఫ్ ఎట్టొచ్చి ఆ ఫ్లాష్ బ్యాక్ తప్ప నుంచి మిగిలిన అన్ని పోర్షన్స్ స్మూత్గా వెళ్ళిపోద్ది.
నాకైతే లియో దీని మీద 100 టైమ్స్ బెటర్. నేను లియోకి చాలా బాగా చెప్పాను. అండ్ ఇంకొకటి ఈ సినిమా రజనీకాంత్ గారి సినిమా జైలర్కి మ్యాడ్ అయిపోయాను నేను థియేటర్లో ఫ్రెండ్స్తో వెళ్ళి. మీరు 2 సార్లు వెళ్ళాను నేను. వెంటనే టికెట్ అయిపోగానే మళ్ళీ చూడాలని వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాను. అండ్ వెటయాన్ మూవీ కూడా నేను నా రివ్యూలో ఉంటుంది చూడండి. జైలర్ అప్పుడు నేను రివ్యూ పెట్టలేదు కానీ వెటయానికి కూడా ఉంటుంది. వెటయాన్ కూడా నాకు సినిమా నచ్చింది, బాగుంది అని చెప్పేసి పెట్టాను నేను రివ్యూ కూడా. బట్ ఈ సినిమా మాత్రం అసలు లోకేష్ కనకరాజు గారైనా తీసింది, అసలు ఈ డైరెక్టర్ అయినా మన విక్రమ్, నా ఆల్ టైమ్ ఫేవరెట్ 2022లో వచ్చిన RRR సినిమాకి కూడా నేను అంత థియేటర్లో అంత ఎక్స్పీరియన్స్ అవ్వలేదు విక్రమ్కి అయినట్టు. విక్రమ్ మ్యాడ్ ఎక్స్పీరియన్స్. అసలు ఆ సినిమాకి అయిన ఎక్స్పీరియన్స్ దీంట్లో జీరో అంతే అసలు. అండ్ ఇక సేమ్ మనకి ఇక మీకు డైరెక్షన్ మోడు ఆ మూవీలో మూడు మొత్తం మనకి లైక్ ఖైదీ, విక్రము, లియోలో మూడ్స్ ఉంటాయి చూడండి, మూవీ మూడ్స్, థీమ్స్ మనకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎంత మూడింగ్ అలా కనిపించినా సరే కొంచెం ఎంగేజింగ్ అనేది ఉండాలి. హైప్ ఇవ్వాల్సినవి ఇన్ని ఉన్నాయి, ఇచ్చుకోవచ్చు. అన్ని క్యారెక్టర్స్ పెట్టుకున్నప్పుడు మీకు స్టోరీ అవసరమే లేదు. ఆ స్టోరీ అవసరమే లేదు. మీరు జస్ట్ హైస్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవచ్చు. ఆ హైస్ ఇచ్చుకుంటే చాలా ఆడియన్స్కి ప్రజెంట్ హైస్ ఉండాలి. హైస్ ఉంటేనే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అరే ఏమి ఇచ్చాడ్రా హైస్ అని మాట్లాడుకుంటున్నారు. అరే స్టోరీ ఎలా ఉందా అలా ఉందా అని ఎవడో మాట్లాడుకోవట్లేదు. అండ్ ఇక స్టోరీ విషయానికి వచ్చేస్తే మనం ఏదేదో చాలామంది ఏమనుకున్నారంటే టైం ట్రావెలు ఇంకా ఏదేదో కొత్త కథలు అల్లేశారు, కానీ ఎల్సియు అన్నారు. కానీ దీంట్లో చూస్తే తీరా అది చాలా క్రింజ్ చైర్ అయింది. ఆ చైర్ గురించి నాట్ రీచ్డ్ మై ఎక్స్పెక్టేషన్స్ ఎనీ మోర్. అసలు 1% కూడా మ్యాచ్ అవ్వలేదు నాకు. అనిరుద్ధే సేవర్ అనుకున్నాను. ఎలా ఉన్న మూవీ యావరేజ్ ఉన్న అనిరుద్ధ్ చితక్ కూడా వేస్తాడు అనుకున్నాను. బట్ అనిరుద్ధ్ కూడా చేతులు ఎత్తేసాడు. సో ఇక ఇది ఈ కూలీ మూవీ రివ్యూ. అయితే మీకు నిజంగా మీకు నచ్చితే వెళ్ళండి, నేనేమంటలేదు, నా ఒపీనియన్ మాత్రమే. ఇండివిజువల్గా నేను చూసాక నాకు అనిపించిన రివ్యూ ఇది. సో ప్రజెంట్ ఎలా ఉంది ఏంటనేది మీరు చూస్తుంటే మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వార్ 2 కూడా చూస్తుంటే అండ్ వార్ 2కి సంబంధించిన రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. సో ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక వెళ్ళి చూడండి. అండ్ ఈ రెండిట్లో ఏ మూవీ నచ్చింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.